It took me a minute to notice it. It was holding me back. It's time to move. హే గాయస్, ప్రెగ్నెంట్ అని తెలవగానే మమ్మీ నాకు ఫస్ట్ ప్యాకేజ్ పంపించింది. లెట్స్ అన్బాక్స్ దెమ్ గాయస్. కొన్ని డ్రెస్సులు మీనా దగ్గర చాలా రోజుల ముందే కుట్టించాను అనమాట, కానీ ఇండియాలోనే ఉండిపోయినాయి, తెచ్చుకోలే. అందులో ఇది ఒక ఫ్రాక్. ఐ డోంట్ నో ఇప్పుడు పడుతుందా పట్టదా అని, పట్టేటట్టు లేదు ఆబ్వియస్లీ. బట్ దిస్ ఈజ్ ఎ నైస్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. బాగుంది. కొన్నిసార్లు మీనా మర్చిపోతుంది, నేను ఫాలో అప్ చేయడం మర్చిపోతా చాలా బట్టలు కొనేపాటికి. అలాంటి వాటిల్లో మిస్ అయ్యేది ఇదన్నమాట ఒకటి, ఇట్లాంటివి. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా డ్రెస్సులే. డబుల్ బ్యాగ్లో బ్యాగ్ వేసి పెట్టారనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఫ్రాక్. ఇది మీనా దగ్గర నుండి కాదు గైస్, నేను ఇన్స్టాగ్రామ్ వెతికి మీకు లింక్ ఇస్తాను, మీరు క్వశ్చన్ అడగండి నన్ను, అక్కడ చేయించుకున్నాను అనమాట. ఇట్స్ అ నైస్ ఫ్రాక్, ప్రిటీ ఫ్రాక్. లా 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 లా. The next one is, ఇది కూడా ఐరా డ్రెస్సెస్ ఏదో ఉంటుంది కదా, ఆమె దగ్గర ఒక డ్రెస్ కుట్టించి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. రీజనబుల్ ప్రైస్కి ఇస్తారా లేదా అని ట్రై చేద్దామని తీసుకున్నాం. ఇది గైస్. సో హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింది. ఇది సంక్రాంతికి వేసుకుందాం అనుకుంటున్నాను, అసలు పడుతుందా చూడాలి. టైట్ ఉన్నట్టుంది ఆల్రెడీ. లోపల క్లాత్ ఉంటే ఇప్పుకోవచ్చు. క్లాత్ ఉంది కానీ కుట్టుకోవాలి అమ్మాయి. సో ఇది ఫుల్ లెంత్ అన్నమాట. దీనికి దుప్పట్ట కూడా వచ్చింది. దుప్పట్ట మా మమ్మీ దుప్పట్ట పంపడం మర్చిపోయింది. ఆమె తప్పని చెప్పి ఆమె రియలైజ్ అయ్యి ఆమె బాధపడిపోయి మళ్ళీ, ఇదేమో ఫెడెక్స్లో వచ్చింది ఈ ప్యాకేజ్, టారిఫ్ ఏం పడలేదు నాకు. ఎందుకన్నా మంచిదని చెప్పి నేను ఓన్లీ లెస్ దాన్ $100 వేయించమని చెప్పాను అంతే, దానికన్నా ఎక్కువ వేయకండి అని చెప్పాను అనమాట ట్రై చేయడానికి. ఇప్పుడు మళ్ళీ ఆ దుప్పట్టా వచ్చి వీడితో పంపించింది, ఇంకొక కొరియర్ సర్వీస్ ఉంటుంది కదా వాళ్ళతో పంపించింది అనమాట. అది ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఇది ఇంకొక డ్రెస్ గైస్, ఇది కూడా నేను మీనాతో కుట్టించిందే, అలా మర్చిపోయిన డ్రెస్ అనమాట. ఇది కూడా ఒకటి సూపర్ ఉంది కలర్ అయితే, కాకపోతే కాటన్ కాబట్టి నలిగిపోయింది. ఇది కూడా ఎందుకు పట్టేటట్లేదు, మరి చూడాలి. సో ఇవి నా ఫ్యూ డ్రెస్సెస్ అనమాట. ఓకే, నా కమ్స్ టు ద ఫుడ్. సో నాకు మిడ్ నైట్ కానీ ఎప్పుడన్నా ఆకలి వేస్తే మధుని బొరుగుల్లో ఆనియన్స్, లెమన్ అవి కట్ చేసి వేసిమ్మని చెప్పింది అనమాట మమ్మీ. అందుకని కారం పెట్టిన బొరుగులు పంపించింది. యాహూ. నెక్స్ట్ వన్ వచ్చి కట్ చేయాల్సింది. ఇది
కూడా ఒక బొరుగుల ప్యాకెట్. ఇది వచ్చి మా సైడ్ పెరుగు కారాస్ అంటారు గైస్, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట, తినొచ్చు నువ్వు మధు అని చెప్పి పంపించింది అనమాట. మా మమ్మీ వాళ్ళు ఎలాగో వస్తున్నారు నెక్స్ట్ మంత్, అయినా కూడా అప్పటి వరకు తిను అని చెప్పి పంపించింది. మధుకి బూందీ ఇష్టం అని చెప్పి బూందీ పంపింది గైస్, పెరుగన్నంలో తినమని చెప్పి 2 బూందీ ప్యాకెట్. ఇంకో పెరుగు కారాస్. ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ అనమాట. ఫేవరెట్ ఇది ఒక్కటి ఉంటే చాలు నాకు. అండ్ ఇది వచ్చి బొరుగులే అనుకుంటా, ఇన్ని ఉన్నాయంటే. లెట్స్ సీ ఎన్ని పంపిందిరా బుజ్జు బొరుగులు. చెప్పానా గైస్, కొంచెం పంపవే అంటే అన్నీ ఇంత పంపుతోంది. నాకేమైతుందంటే ఏ ఫుడ్ వారానికి మించి తినబుద్ధి కావట్లేదు, చెప్తే వినరు. అండ్ ఇది వచ్చి మధు గుడ్ న్యూస్ చెప్పినందుకు మధు నోరు తీపి చేయాలంట, అందుకనేసి చిన్న ప్యాకెట్ కలాకండ్ పంపించింది. సో మధు కంట పెట్టు అని చెప్పింది. రాగానే నన్ను ఒకటి తినమన్నది, మీకు అది మధుకి ఇమ్మన్నది. అభిరి రుచి వచ్చింది. మళ్ళీ చెప్పు. కట్ చేసేసావా? కూర్చోంటున్నా కదా, ఊగుద్ది కదా. అభిరుచి నుంచి తీసుకున్నట్టుంది గాయస్. అండ్ నాకు నోరుకి ఎలా ఉందంటే ఏదన్నా కారంగా పుల్లంగా తినాలని ఉందన్నమాట. పికిల్ లాగా అనిపిస్తుంది దేంతో అయినా, అందుకని ఆవకాయ. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ ఆవకాయ. ఇది వచ్చి ఈ ఇయర్ ఆవకాయ. నేనైనా కొంచెం తింటా గైస్, మధు అయితే ఆ ఊరగాయలు మునుగుతాడనమాట. ఇట్లా మునిగిపోయి మీరు 5 కర్రీలైనా చేసి పెట్టండి, 6 కర్రీలైనా చేసి పెట్టండి, సైడ్లో ఊరగా ఉండాలి. ఇలా వేసుకొని అలా కలుపుకొని అలా తినాలంట. అండ్ మై ఫేవరెట్ రేగి పండు వడ. నేను వడలు చేయొద్దన్నాను గైస్, నాకు ఇలానే పేస్ట్ లాగా పంపవు. వడలు తట్టయి ఆరి రావాలంటే ఇండియాలో ఎండలే లేవంట అసలు. సో ఐ డోంట్ వాంట్ దాట్. సమ్మర్లో చూసుకున్నాం అది. నాకు ఇలా పంపినా బాగుంటుంది, నేను ఇలా తినేస్తా అని చెప్పేసాను అనమాట. ఓహో ఇప్పటికే తినాలని నాకు. సో ఈసారి మమ్మీకి స్పెషల్గా చెప్పాను, ఇంగువ వేయకు, బెల్లం వేయకు, ఏం వేయకు, నాకు కారంగా తినాలని ఉంది అని. సో ఓన్లీ కారం ఉప్పు అవేసి దంచి పంపించిందనమాట. ఆహా వాసన చూడండి గాయ్స్. యూ లక్కీ ఫెలోస్ లివింగ్ ఇన్ ఇండియా, మీరు ఎన్నైనా తినచ్చు. అరే బుజ్జు కేకరా బుజ్జుకు. సో గుడ్. ఇప్పుడే స్వీట్ తిన్నాం కదా, సరిపోయితే.
అండ్ ద లాస్ట్ వన్ గైస్ చింతకాయ పచ్చడి అనమాట. నాకు ఈ మధ్య ఎలా ఉందంటే లైట్గా తినాలని, లైక్ పెరుగన్నం ఇట్లాంటివి ఎక్కువ నచ్చుతున్నాయి అనమాట. సో పెరుగన్నంలో మంచిగా ఇట్లా పుల్లగా నంచుకొని తింటే బాగుంటుంది అని చెప్పి ఇది పంపించింది అనమాట తినమని చెప్పి. సో మై థింగ్స్ ఆర్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫుడ్ వాళ్ళు వచ్చే వరకు. ఆ తర్వాత వాళ్ళు తీసుకొస్తారనమాట. మా మమ్మీ వచ్చాక నేను చేపించుకునే ఫస్ట్ ఫుడ్ ఏంటంటే రసం. అన్నం రసం తినాలని ఉంది గైస్ నాకు. పుల్లటి రసం వేసుకొని ఆ పెరుగు కర్రస్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో దట్స్ అబౌట్ మై ఇండియా ప్యాకేజ్ ఆఫ్టర్ ఐ బికమ్ ప్రెగ్నెంట్. ఫస్ట్ ఇండియన్ ప్యాకేజ్ అనమాట. సో మీ అందరికీ నా డ్రెస్లు ఎలా నచ్చాయో చెప్పండి. మీరు ఫుడ్ ఎలా ఉందో చెప్పలేరు కాబట్టి నేనే చెప్తున్నా. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది గైస్. అండ్ రేయి వడ అయితే యమ్మీ. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Always meant to be.